మరి కాలం పోయింది, వర్షాలు పడతలేవు. మరి దేశానికి అన్నం పెట్టేదే రైతు అని అంటాం కదా. మరి ఈ కాలం పోవడం వల్ల ఒక రైతుకే నష్టం జరుగుతుందా, మరి ఆ రైతు పెడితేనే తినేటువంటి దేశం మొత్తానికి నష్టం జరుగుతుందా అని మనం ఒక్కసారి ఆలోచిద్దాం. సో కాలం పోతే కేవలము రైతు మీద ఆధారపడి ఉండే రైతు కూలీలకు నష్టం తప్ప ఇంకా ఏ ఒక్కరికి దీనిపైన నష్టం అనేది జరగట్లేదు. ఆ రైతుల మీద ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, రైతుల మీద ఎవరైతే ఇండస్ట్రీస్ పెడుతూ ఉంటారో, రైతులపైన ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి ఎవరికైనా నష్టాలు వచ్చినాయి, వాళ్ళు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎక్కడ అది జరగదు. కేవలం మళ్ళీ పంటలు పండకపోతే ఆ రైతులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే ఉన్నది. సరే, కింద మీద పడి ఏదో కొంత పంట అనేది వస్తే మద్దతు ధర అనేది ఉండదు. మరి మద్దతు ధర లేకపోయినా కూడా ఆ రైతే నష్టపోతాడు, ఆ రైతే ఆత్మహత్య చేసుకుంటాడు తప్ప ఆ రైతు యొక్క పంట కొనే మధ్య దళారులు కానీ, లేదంటే ఆ మార్కెట్లో బతికే కొంతమంది అర్తిదారులను, లేదంటే ఆ అర్తిదారులు అమ్మేటువంటి ఇంకెవరైనా బిజినెస్ మ్యాన్లు ఆ పత్తి కానీ, మిర్చి కానీ దానిపైన ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కానీ, లేదంటే ఏ ఒక్కరు నష్టపోయిన సందర్భాలు కానీ మనం ఎప్పుడు చూడలేదు. రైతు పండిస్తేనే ఆ పంట ద్వారానే దేశంలో మిగిలినంత ఒక ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కానీ, లేదంటే ఆ దేశం తినే తిండి కూడా రైతు ఇస్తేనే మిగిలిన వ్యవస్థ అంతా నడుస్తుంది. కానీ నష్టం వస్తే మాత్రం ఏ ఒక్కరికి ఎఫెక్ట్ అవుతుంది, ఓన్లీ రైతుకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, రైతు మాత్రమే నష్టపోతాడు ఇలాంటి ఎల్నినో లాంటి సందర్భాలలో, లేదంటే ఇట్లాంటి కాలం పోయిన సందర్భాలలో. ఎందుకంటే ఇక్కడ రైతు అన్నం పెడితేనే తినేటువంటి ఆ దేశానికి కానీ, లేదంటే రైతు పైన మాత్రమే వ్యాపారం చేసే ఆ వ్యాపారస్తులకు కానీ, ఆ మధ్య దళారులకు కానీ, లేదంటే రైతు ఇచ్చినటువంటి పంటతో మాత్రమే నడిచే కొన్ని ఇండస్ట్రియలిస్టులు వీళ్ళకి కానీ ఏంటంటే ఈ మొత్తం వీళ్ళకి తర్వాత రైతులకి మధ్యలో ఖచ్చితంగా ఒక చిన్న అంతరం అయితే ఉన్నది. ఏంటిదయ్యా అంతరం అంటే సింపుల్గా అది వ్యవస్థలో ఉన్నట్టు ఒక చిన్న లోపంగానే నేను చెప్తా. అది ఏంటిదయ్యా అంటే ఒక దళారి కానీ, ఒక వ్యాపారస్తుడు కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళు కొనాలనుకున్న పంటకు నేను ఇంత అయితేనే కొంటా, లేదంటే నేను అమ్మాలనుకున్న ఈ పలానా వస్తువుకు ఇంత అయితే అమ్ముతాను ఒక రేటు వాళ్ళు ఫిక్స్ చేసుకొని రైతుకు అమ్మినా సరే నేను ఇంత రేట్ అయితే అమ్ముతా అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు. ఒక దళారీ అయితే కనుక, ఒక మార్కెట్లో వాళ్ళు కొనేవాళ్ళు అయితే కనుక ఈ పంటని ఇంతకైతేనే కొంటాను వాళ్ళైతే ఒక రేట్ను ఫిక్స్ చేసుకోగలుగుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం రైతు మాత్రం తను కష్టపడి పండించినటువంటి ఆ పంటను నేను ఇంత రేటుకైతే నేను అమ్ముతానని రైతు డిమాండ్ చేయలేకపోతున్నాడు. ఇది వ్యవస్థల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఈ అంతరాయం. దీనివల్ల కొన్ని కఠినమైన సందర్భాలు వచ్చినప్పుడు, ఇట్లాంటి కాలం మూడు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మొత్తమంతా భారం అంతా ఆ రైతు మీద పడితే రైతే నష్టపోవాలి తప్ప మిగిలిన ఎవ్వరికి ఏమీ కాదు. ఇది ప్రభుత్వాలు రైతులు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏంది, మనం పండించిన పంటను ఒక మార్కెట్ తీసుకుపోవాలంటే ఒక ట్రక్కు కిరాయి మాట్లాడుకుంటాం. ఆ ట్రక్కు కిరాయి అనేది ఏంది, ఒక బస్తాకు ఒక 100 రూపాయలు తీసుకుంటాడు అనుకుందాం. సో ఆయన ఏం చెప్తాడు సింపుల్గా, 100 రూపాయలు కాదు, ఇప్పటి నుంచి ఒక బత్తా నేను మార్కెట్కి వేసుకోవాలంటే నాకు 110 రూపాయలు కావాలి, ఎందుకంటే నాకు అక్కడ పెట్రోల్ డీజిల్ పెరిగింది కాబట్టి 10 రూపాయలు నేను పెంచుతాను, 110 రూపాయలు అని ఆ ట్రక్కు కిరాయి అని చెప్తాడు. ఆటోమేటిక్గా మనం 110 రూపాయలు ఇచ్చేసి ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మనం తీసుకుంటాం. కానీ మార్కెట్కి పోతే నీకు ఏదైతే పంటకు నిన్నెంత రేట్ అవుతున్నదో ఇవాళ అంత రేట్ ఉన్నది. మన పెట్టుబడి అంటే మనం మార్కెట్కి తీసుకురావడానికి కావాల్సినటువంటి రేట్ ఏమో 100 110 పెరిగింది, కానీ నీ పంటకు రావాల్సినటువంటి ఆ రేట్ ఏదైతే ఉన్నదో నిన్నెంత ఉన్నదో ఇవాళ గంతే ఉన్నది. ఇది అంతరాయం. అందుకనే రైతు నష్టపడుతుంది. అంటే మిగిలిన వాళ్ళు డిమాండ్ చేయగలుగుతున్నారు. రైతుల మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు వాళ్ళ రేట్లు ఫిక్స్ చేసుకొని వాళ్ళ యొక్క ఆ రేట్ని ఫిక్స్ చేసుకొని రైతులు డిమాండ్ చేయగలుగుతున్నారు. కానీ రైతులు ఏదైతే పండిస్తున్నారో దానికి రైతులు డిమాండ్ చేయలేకపోతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏందయ్యా అంటే ఇది ప్రభుత్వాలు కూడా కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెడితే రైతులుగా మనం కూడా ఏంటంటే ఓన్లీ ఒక సాంప్రదాయ పద్ధతులు ఓన్లీ పంటల మీద ఏదో నాకు తెలిసింది గింతే కదా, పత్తి వేసుకుంటా, మిర్చి వేసుకుంటా, పండిస్తా, మార్కెట్ పట్టుకపోతా అని అంతవరకే కాకుండా కొంత ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం, అంటే చిన్న తరహా పరిశ్రమలు మనకున్న కొద్దిపాటి పెట్టుబడితో, మనకున్న చిన్న పెట్టుబడితో మనం ఒక చిన్న పరిశ్రమల సైడ్ కూడా ఆలోచిస్తే ఒకసారి ఒక సంవత్సరం పంట నష్టం వచ్చినా కూడా మనం ఆ చిన్న పరిశ్రమలలో కనుక ఉంటే మనము ఎంతో కొంత డబ్బులు నష్టపోకుండా సంపాదించుకున్న వాళ్ళైతే మన మీద ఆధారపడ్డ రైతు కూలీలకు కూడా మనం పని ఇచ్చిన వాళ్ళమే.